సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసినందుకు. సో అనిల్ గారు, ఇవాళ ఒక ముఖ్యమైన వీడియో గురించి, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో గురించి తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. అదే ఇండియాస్ బిగ్గెస్ట్ ఏఎంసీ ఐపీఓ, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్. అసలు ఏంటి, ఎప్పటి నుంచి ఐపీఓకి రాబోతుంది, ఎప్పటి వరకు డేట్ క్లోజ్ అవబోతుంది, అండ్ ఎంత మొత్తాన్ని నిధుల సమీకరణ కోసం రాబోతున్నారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి లాట్ సైజ్ ఏంటి, హెచ్ఎన్ఎల్కి ఎలా ఉంది, రీటైల్కి ఎలా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పగలరు? తప్పకుండా. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మీరు అన్నట్టు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఆర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ కొన్ని లిస్ట్ అయి ఉన్నాయి. కానీ లిస్ట్ అయిన వాటికన్నా కూడా పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీ, నియర్లీ 10 లక్షల కోట్ల ఏయుఎంను మేనేజ్ చేస్తున్న, అంటే 1/8 దగ్గర మేనేజ్ చేస్తున్న కంపెనీ ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్. సో ఇది సబ్స్క్రిప్షన్కి నిన్న మొదలైంది 14th జూలై రోజు. ఇవాళ రేపు 16th వరకు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ లిస్టింగ్ విల్ బి ఆన్ 21st జూలై. అండ్ ఇది రెండు ఎన్ఎస్సిలో బిఎస్సిలో రెండిట్లలో లిస్ట్ అవుతోంది. అండ్ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఒక 545 నుంచి 574 మధ్యలో కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఈ రేంజ్ చూసుకుంటే దాన్ని బట్టి పిఈ వచ్చేసి 36 నుంచి 38x మధ్యలో, అంటే 36 to 38 టైమ్స్ పిఈ ట్రేడ్ అవుతా ఉంది అండ్ లిస్ట్ అవ్వబోతా ఉంది, ఆర్ ఆఫర్ తెచ్చారు. సో ఇది వాటి పియర్స్ కన్నా యాక్చువల్లీ డిస్కౌంటెడ్లో, అంటే తక్కువ రేట్లో ఉంది. మీరు చూసుకుంటే వేరే వాటి పియర్స్ 42, 44 టైమ్స్ ఉంది, ఇది ఓన్లీ 36 నుంచి 38. సో ఆ లెక్కన ప్రైజింగ్ ఈజ్ బెటర్ వెన్ కంపేర్ టు ఇట్స్ పియర్స్. అండ్ నేను చెప్పినట్టు అలాట్మెంట్ బేసిస్ అన్నీ కూడా 17th నాడు తెలుస్తాయి, అండ్ లిస్టింగ్ డేట్ 21st. సో ఇక్కడ లాట్ సైజ్ ఒక 26 షేర్లు పర్ లాట్ మినిమం. రిటైల్ సంబంధించి 26 షేర్లు. సో నియర్లీ 15,000 రూపాయల దగ్గర 14,900 రూపాయలు పర్ లాట్ మనం రిటైల్ కి సంబంధించి ఆ ప్రైస్ పడుతుంది. 14,900 రూపాయలు ఒక్కొక్క లాట్కు పడుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ షేర్ హోల్డర్స్ కోటా ఉంది, ఎంప్లాయీ కోటా ఉంది, వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఇచ్చేసేసారు. అండ్ ఇష్యూ సైజ్ మీరు అన్నట్టు 11,692 కోట్లు దగ్గర ఇష్యూ రేజ్ చేయబోతున్నారు. ఎంటైర్లీ ఆఫర్ ఫర్ సేల్, అంటే కొత్తగా ఎటువంటి షేర్లు ఇవ్వట్లేదు, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి ఎగ్జిట్ మాత్రమే ఇస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 20.37 కోట్ల షేర్లు ఇప్పుడు అమ్ముతున్నారు ఈ దీంట్లో. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంకొకటి మనకి వాల్యుయేషన్ల వైపు చూసుకున్న, ఆర్ ఇప్పుడు రీటైల్ లాట్ నేను చెప్పాను, స్మాల్ హెచ్ఎన్ఐ చూసుకున్నా కానీ 364 షేర్లు పర్ స్మాల్ హెచ్ఎన్ఐ 364 షేర్లు దగ్గర 2,08,930 రూపాయలు ఒక లాట్ కి మనం అప్లై చేయాలి. ఆల్రెడీ ఫస్ట్ డే చాలా అప్లై అయిపోయినాయి ఆల్రెడీ. బిగ్ హెచ్ఎన్ఐ అయితే మాత్రం 1,768 షేర్లు, అంటే దగ్గర 10,14,832 రూపాయలు అవుతుంది. అవును, ఒక్కొక్క లాట్ కి అప్లై చేయాలి. షేర్ హోల్డర్స్ లాట్ మాత్రం, అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఉంది కాబట్టి ఎంప్లాయీస్ కి ఉంది, వాళ్ళకు కూడా సేమ్ రీటైలర్ లాగా 26 14,924 రూపాయలు అవుతుంది. అవును. సో ఈ లెక్కను చూసుకుంటే మాక్సిమం షేర్ హోల్డర్ అప్లికేషన్ కేటగిరీ కూడా 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువగా చేయలేము. అంటే 15 ఇంటూ ఒక 12 లాట్లు 13 లాట్లు మాత్రమే షేర్ హోల్డర్ కేటగిరీలో కూడా నువ్వు అప్లై చేయగలుగుతావు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూస్తే, ఇవన్నిటికన్నా కూడా అసలు వాల్యుయేషన్స్ బెటర్గా ఉందా, ఇప్పుడు కొనాలా లేకపోతే లిస్టింగ్ అయ్యాక కొనాలా అనే క్వశ్చన్ అందరికి వస్తుంది. మీరు చూసుకుంటే ఎస్బీఐ ఫండ్స్ నేను చెప్పినట్టు 36 నుంచి 38 టైమ్స్ పిఈ దగ్గర ట్రేడ్ అవుతుంది, అండ్ ఇట్స్ లార్జెస్ట్. వెరాజ్ ఐసిఐసిఐ ప్రూ ఏఎంసీ ఏదైతే ఉందో కరెంట్లీ లిస్టెడ్ ఉందో అది 49x దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే మచ్ హైయర్ ప్రైస్ ఉంది. అండ్ నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ, నిప్పాన్ మ్యూచువల్ ఫండ్ కూడా 51 టైమ్స్, ఈవెన్ హయ్యర్ వాల్యుయేషన్. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా 42 టైమ్స్ ఉంది. అండ్ పిఆర్ మొత్తం అందరి యావరేజ్ తీసుకున్న 42-43 ఉంది, ఎందుకంటే యూటీఏ ఏఎంసీ ఒకటి ఇంకా దీనికన్నా తక్కువ ఉంది. సో లిస్టెడ్ ఏఎంసీల కన్నా తన యావరేజ్ కన్నా కూడా చాలా తక్కువగా ఉంది. సో అట్లీస్ట్, అంటే దాట్ మీన్స్ ఏంటంటే, లిస్టింగ్ అయ్యేప్పుడు కంపల్సరీ ఎవరికైతే అలాట్ అవుతాయో దెర్ ఈజ్ ఎ హయ్యర్ ఛాన్స్, 80 to 90 రూపీస్ పర్ షేర్ మనకి ప్రీమియం దొరకవచ్చు, ఆర్ లిస్టింగ్ ప్రీమియం దొరకవచ్చు. ఆ లెక్కన మనం ఇప్పుడు ఇక్కడ 16 షేర్లు
ఏదైతే రిటైల్ 26 షేర్లు ఉందో 26 × 80 అంటే ఒక్కొక్క లాట్కి ప్రాబబ్లీ 1600 నుంచి 2000 రూపాయల వరకు లాభం రావచ్చు, అంతా బాగుంటాయి. బట్ డిమాండ్ ఎక్కువ ఉంటే ఈవెన్ హయ్యర్ ప్రీమియం కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ అప్లై చేయవచ్చా లేదా అంటే మాత్రం లిస్టింగ్ ప్రీమియం కోసం దీనికి మాత్రం అప్లై చేయొచ్చు. జనరల్గా మనం కాషియస్గా ఉంటాము. ద వే ఇట్ ఈస్ డిమాండ్ ఉంది, అందరికీ తెలిసిన పేరు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. థౌజండ్స్ ఆఫ్ ఎస్బీఐ బ్యాంకుల్లో ఈ మ్యూచువల్ ఫండ్ని ఫస్ట్ ప్రమోట్ చేస్తారు. సో ఇప్పుడున్న బిజినెసే కాదు, గోయింగ్ ఫార్వర్డ్ కూడా అంత తొందరగా తగ్గే అవకాశం లేదు, మంచి మార్కెట్ షేర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అప్లై చేసుకోవచ్చు, బ్రాండ్ స్ట్రెంగ్త్ ఉంది. అండ్ పక్క ప్రీమియం మాత్రం ఒక 10-15% వరకు ఉంది. బట్ లిస్టింగ్ గెయిన్స్ ఓన్లీ చూసే వాళ్ళకి కూడా కొంచెం లిస్టింగ్ గెయిన్ వస్తుంది. లాంగ్ టర్మ్ మాత్రం దిస్ ఇస్ వండర్ఫుల్ స్టాక్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫార్మలైజ్ అవుతున్నాయి. ఫార్మలైజ్ అయినప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు చాలా వస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో వస్తే 1/8 మార్కెట్ షేర్ ఈ కంపెనీకి ఉన్నప్పుడు కంపల్సరీ ఈ కంపెనీ విల్ పర్ఫార్మ్ వెల్. సో ఫండమెంటలీ ఇట్స్ అ గుడ్ స్ట్రక్చరల్ స్టోరీ. ఇండస్ట్రీ వైజ్ చూసుకున్న వాల్యుయేషన్ కూడా డర్ట్ చీప్ వెన్ కంపేర్ టు వేరే వాళ్ళకన్నా. అండ్ సో మోడరేట్ ఐపీఓ అనొచ్చు, బ్లాక్ బస్టర్ ఐపీఓ కాదు, బట్ మోడరేట్ ఐపీఓ. వన్ కెన్ టేక్ అ రిస్క్ తీసుకోవచ్చు, అప్లై చేసుకొని అలాట్ అయితే మంచిది. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం పక్క నార్మలైజ్డ్ రిటర్న్ సో వస్తాయి. బట్ ఇది సూపర్ అంటే వండర్ఫుల్ రిటర్న్స్ అయితే కాదు, బట్ నార్మల్ రిటర్న్స్ వస్తాయి. మూమెంటమ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజువల్లీ ఇప్పుడు చేసుకోరు. లిస్ట్ అయ్యాక ఒక వారం రోజులు ఆగితే అర్థమవుతుంది పరిస్థితి ఎటువైపు వెళ్తుందో, దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇన్ ద ఎండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐపీఓ. నార్మల్లీ చెప్పము అన్ని ఐపీఓస్కి నేను చెప్పను. యూజువల్లీ కొంచెం నేను ఎక్కువగా స్కెప్టికల్ ఉంటాను, అన్నింటికి ఎంకరేజ్ చేయను. బట్ దీన్ని మాత్రం చెయ్యొచ్చు. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. ప్లీజ్ అప్లై చేసుకోండి లాట్స్ మీకు తగ్గట్టు. అండ్ మీ ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం లిస్టింగ్ గెయిన్ ద్వారా అమ్మేసుకోండి, లేదు లాంగ్ టర్మ్ ఉంచుకుంటా అంటే ఇంకా ఉంచుకోవచ్చు. మిస్ అయిన వాళ్ళు కూడా ప్రాబ్లీ ఫస్ట్ డేనో సెకండ్ డేనో వెయిట్ చేసి కొంచెం యాడ్ చేసుకుంటే మంచిది. ఒకేసారి మొత్తం కాకుండా ఒక లెట్స్ మీకు ఈ ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ ఉండాలి, 1 లక్ష రూపాయలు పెడదాం అనుకుంటున్నామంటే ఒక 3 డివిజన్గా డివైడ్ చేసి ఫస్ట్ వీక్లో కొంచెం, ఒక 2 వీక్స్ తర్వాత, ఒక 3-4 వీక్స్ తర్వాత తీసుకుంటే ఏమవుతుందంటే యావరేజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ కోసం అలా చేస్తే మంచిది. రైట్. సో మొత్తానికైతే ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఐపీఓ 14th జూలై ఆల్రెడీ ఓపెన్ అయిపోయి రన్నింగ్లో ఉంది. అంటే 16th జూలై నాటికి క్లోజ్ అవబోతుంది. లాట్ సైజ్ అయితే 26 షేర్స్ రాబోతున్నాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ డేట్ వచ్చేసి 21st జూలై ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్టింగ్ అవబోతుంది. ఎస్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ.